కేతవరం గార్గేయపురం మధ్యలో వెళ్తున్న పైప్ లైన్ పనులను వెంటనే నిలిపివేయాలి. రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించి పనులు ప్రారంభించాలి. ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ డిమాండ్. మంగళవారం కేతవరం గార్గేయపురం మధ్యలో జరుగుతున్న పైప్ లైన్ పనులను ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బి నాగన్న, సిఐటియు మండల అధ్యక్షులు జి శ్రీధర్ స్థానిక రైతులతో కలిసి పనుల వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ గాతాలతో గుంతలు తీస్తున్న మరియు జేసీబీ పనులను నిలిపివేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ, రైతుల అనుమతి లేకుండా రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా పనులను చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది రైతులకు తీరని అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం రైతులందరికీ నోటీసుల ద్వారా భూములు కోల్పోతున్న వారందరినీ తమ యొక్క అభిప్రాయాలు తెలియజేయమని తెలిపారు. అదేవిధంగా ఎవరి భూమి ప్రాజెక్టులో ఎంత పోతుందో తెలిపారని, రైతులు పూర్వపు ఆర్డీఓ గారికి రాతపూర్వకంగా అర్జీ రూపంలో తెలియజేశారని, ఆ సందర్భంగా ఆర్డీఓ మీ భూములకు సరైన పరిహారం ఇచ్చి రైతుల ఖాతాల్లో నష్టపరిహారాన్ని వేసిన తర్వాతనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ ఇప్పుడేమో దానికి విరుద్ధంగా రైతులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా, వారికి ఎటువంటి నష్టపరిహారం చెల్లించకుండా యథేచ్ఛగా పైప్లైన్ పనులను చేయడం అంటే రైతుల యొక్క అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని బెదిరించి పనులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని రామకృష్ణ విమర్శించారు. అంతేకాక పనుల వద్ద ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టకుండా రోడ్డు పక్కలోనే 10-15 అడుగుల గుంత తీశారని, రోడ్డుపైన వెళ్ళేటువంటి వాహనదారులు, ప్రజలు, ముఖ్యంగా పశువులు ఆ గుంతలో పడి చనిపోతున్నాయని, ఇప్పటికే అటువంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి రైతులకు న్యాయమైన నష్టపరిహారం చెల్లించి ఆ తరువాత పనులు చేపట్టాలన్నారు. కేతవరం గ్రామానికి తాగునీటి కరువు ఉందని, ఈ పైప్ లైన్ ద్వారా మంచినీళ్లు కుంటకు రెగ్యులర్గా నీళ్లు నింపాలని, కేతవరం నుండి గార్గేపురం వరకు రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని, వెంటనే రోడ్డు మరమ్మతులు చేపట్టి ప్రజలకు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలతో సంబంధం లేకుండా రైతులను, ప్రజలను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, న్యాయం జరిగే వరకు పైప్లైన్ పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు వెంకటేశ్వర్లు, రంగస్వామి, బుగ్గా రాముడు, నాగరాజు, చిన్న వెంకటేశ్వర్లు, మద్దిలేటి శ్రీనివాసులు, సిద్ధయ్య, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. గార్గేయపురం నుండి ఈ కేతవరం మధ్యలో పైప్లైన్ పనులు నడుస్తున్నాయి. ముచ్చుమరి ఎత్తిపోతల పథకం నుండి పోరకల్లు వరకు రిజర్వాయర్ కోసము ఈ పైప్ లైన్ తీసుకొని పోతున్నారు. రిజర్వాయర్ అక్కడ స్టీల్ పరిశ్రమ కోసం 3 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయర్ను నిర్మాణం చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. అందుకు అవసరమైనటువంటి పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకుపోవడం కోసం ముందు ఇక్కడ రైతుల నుండి భూమిని అక్వైర్ చేస్తామని చెప్పేసి చెప్పినారు. ఇప్పుడు మాట మాత్రం కూడా చెప్పకుండా, రైతులకు ఏమాత్రం కూడా నష్టపరిహారం చెల్లించకుండా యథేచ్ఛగా ఈరోజు పైప్ లైన్ వేయడం అనేటువంటిది చాలా దుర్మార్గమైన విషయము. ఎందుకంటే రైతులకు ఇప్పుడే అనేక రకాలుగా నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. పంటలు సరిగ్గా లేవు, పండిన పంటలకు ధరలు లేవు. ఆ రూపంలో రైతాంగం తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితులలో మళ్ళీ ఇటువంటి పైప్ లైన్ అంట రకరకాల ప్రాజెక్టుల పేరుతోని భూములు కోల్పోతే రైతులు మరింత ఆందోళనకు గురి కావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఏదైతే ఈ పైప్ లైన్ కోసము భూమి మీరు తీసుకుంటున్నారో, రోడ్డు పక్కనే మేము ఇక్కడ రోడ్డు పక్కన తవ్వుతామంటున్నారు. ఈ రోడ్డు పక్కన ఉన్నటువంటి దాన్ని అంతా కూడా చేనులో వేసేస్తున్నారు. దీనివల్ల చేను బాగా ఆ రైతు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. గతంలో నేను ఒక రకంగా చెప్పినారు, ఇప్పుడేమో మరొక రకంగా చేసేసి ఇప్పుడు రోడ్డు సక్రమంగా లేకపోయినప్పటికీ కూడా, రోడ్డు చాలా చిన్నగా ఉన్నప్పుడు కూడా రైతుల చేనులోకి వచ్చేసేసి ఏమాత్రం కూడా నష్టపరిహారం చెల్లించకుండా ఈరోజు ఇక్కడ నుంచి పైప్ లైన్ వేస్తున్నారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. ఏ రైతుల భూముల్లో అయితే ఈ పైప్ లైన్ పోతుందో భూముల పక్కన కూడా పైప్ లైన్ పోతుంది. ఆ రకంగా రోడ్డు వల్ల మొత్తం కూడా చేనంతా కూడా నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. జోక్యం చేసుకొని వెంటనే తగిన నష్టపరిహారం చెల్లించే దానికోసం ప్రయత్నం చేయాలా. అప్పటి వరకు ఈ పనులను నిలుపుదల చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, ఆ రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు పైప్ లైన్ వేస్తున్నారు, నీళ్లు తీసుకొని పోతున్నారు. అక్కడ 3 టీఎంసీల నీళ్లు నిలవబెడుతున్నారు. పరిశ్రమ కోసమేమో నీళ్లు తీసుకుపోతున్నారు తప్ప రైతులకు మాత్రం ఒక సుక్క నీళ్లు లేనటువంటి పరిస్థితి. దగ్గరనే మాకు సుమారుగా
కేతవరానికి గార్గేపురం మధ్యలో ఉన్నటువంటి ఈ హంద్రీనివా కాలువకు కరెక్ట్గా 1.5 కిలోమీటర్ ఉంటుంది. 1.5 కిలోమీటర్ ఉంది తప్ప నీళ్లు మాత్రం ఒక చుక్క నీళ్లు కూడా మా భూములకు తడిచేటువంటి అవకాశం లేదు. కానీ మా ఊరు గుండా మా రైతుల పొలాల్లో తీసుకొని పోయి ఈరోజు అక్కడనేమో ప్రాజెక్టుల కోసమేమో పరిశ్రమల కోసమేమో నీళ్ళు ఇస్తున్నారు. ప్రాజెక్టుల కొరకు నీళ్ళు ఇవ్వండి, పరిశ్రమల కోసం నీళ్ళు ఇవ్వండి. అదే సందర్భంలో రైతులకు కూడా నీళ్ళు ఇవ్వాలా. నీళ్ళు ఇవ్వడంతో పాటు ఇట్లా భూములు కనుక కోల్పోతే వాళ్ళకు సరైనటువంటి నష్టపరిహారం ఇవ్వాలా. ఆ రకంగా రైతులకు ఒక భరోసా కల్పించాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వం పైన ఉంది. మరి అటు కాకుండా ఈరోజు దౌర్జన్యంగా ఈ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో దౌర్జన్యంగా ఈరోజు పైప్ లైన్ వేయడం సమంజసం కాదు. దాన్ని అడ్డుకుంటాం. కానీ సరైన నష్టపరిహారం ఇచ్చేంత వరకు కూడా ఇక్కడ పనులను మేము స్తంభింపజేస్తాం, నిలబెడతాం. ఈరోజు తాత్కాలికంగా కొంతమంది రైతులు అట్లాగే కొంతమంది రైతు సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం. ఇది ప్రారంభం మాత్రమే. దీని కనుక కంటిన్యూగా కొనసాగితే కనుక దాన్ని ఏదైనా జరగరాని సంఘటనలు జరిగితే దానికి బాధ్యత ప్రభుత్వం వహించాలా, కలెక్టర్ గారు వహించాలా అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి వెంటనే ఇక్కడ పనులను శాశ్వతంగా నిలుపుదల చేసి ఏ రైతులైతే భూమి పోతున్నారో వాళ్ళందరికీ కూడా సరి అయినటువంటి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను.